ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిలా ఏర్పడి 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. 164 అసెంబ్లీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం రండి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అతి కొద్ది మంది సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 1950 ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్ పూర్తి చేశారు. 1970వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించారు. చంద్రబాబు నాయుడు రాజ్గోపాల్ నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టంగుటూరు అంజయ్య క్యాబినెట్లో 1980 నుండి 1982 వరకు మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు. 1983లో చంద్రగిరిలో ఓటమి చెందారు. అనంతరం టీడీపీలో చేరారు. 1989 నుండి వరుసగా 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. 1995, 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో భారీ మెజారిటీతో టీడీపీ గెలుపొందడంతో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004, 2014, 2019, 2024 ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు 1999లో ఎన్డీఏలో చేరిన చంద్రబాబు నాయుడు 2018లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటికి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనతో కూటమిగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. 75 ఏళ్ల వయసులో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు.